అయింది వచ్చేసారి మధ్యలో 6:47 మధ్యలో, పావుదక్క 7కి అయింది వచ్చేసారి మధ్యలో 6:47 మధ్యలో. ఆయన వేగంగానే ఉన్నాడు సార్, మేము ఇంకా స్లోగానే ఉన్నాము. ఆయన డ్రైవర్ అది వస్తున్నదనే స్పీడ్లోనే ఆయన కిందికి దిగిండు. దిగినా కానీ అది వచ్చి గుద్దుకున్నది. ఎంతమంది ప్రయాణికులు ఉంటారమ్మా? అంటే 72 మంది ఉన్నారు. ప్రమాద సమయంలో అసలు ఏం జరిగింది అక్కడ? ఏం లేదు సార్, చిట్టంపల్లి దగ్గర కూడా ఒక ఆమె ప్యాసింజర్ ఎక్కింది, ఆమెకు టికెట్ ఇచ్చినాం, ఇట్లా కూర్చున్నాం. పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో, మా బస్సులో. అయితే వాళ్ళు సిటీకి తీసుకున్నారు, మేము వెళ్తున్నాము. అసలు అది అనుకోకుండా అసలు జరుగుతుందనే విషయం కూడా తెలియదు, అంత వేగంగా అయిపోయింది అంతే. దాంట్లో ప్రయాణించిన వాళ్ళు అందరూ కూడా అంటే ఉద్యోగస్తులు అంటూ తెలుస్తుంది. ఉద్యోగులే ఉన్నారు సార్, చాలా వరకు ప్యాసింజర్లు కూడా ఉన్నారు. పావుదక్క తీయడానికి లేదు పాపం, తీస్తుంది. ఉన్నాం కాబట్టి ఫస్ట్ మేము హెల్పింగ్ నేచర్కి ముందు ఉండాలి కాబట్టి చూసిందాడే అక్కడ బస్సులో ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ వరకు కానిస్టేబుల్స్ ఉన్నామండి, అంటే యూనిఫామ్ ఉన్న వాళ్ళు ఉన్నాం. ఎంజాయ్ చూసిందాడే బయటకు వచ్చేసి అది ఏదైతే ఉందో ఉన్న వాళ్ళు కొంతమంది కొట్టుకుంటున్నారు, అంటే అప్పుడే కొనుగుపురితో ఉన్నారు. ఆ బస్సు అయితే ఏదైతున్నాయో అద్దాలు వలగొట్టి లోపలికి వెళ్ళి ఆ కంకర ఇక్కడ వరకు పడిపోయింది. ఒక్కొక్కరికి కంకర తీసి కొందరికి ధైర్యం చెప్పి వాటర్ అందించి కొంచెం వచ్చినాయి. అద్దాలు అయితే వలగొట్టి స్ట్రక్చర్ రావాలి కదా, వాళ్ళని అట్లా 42 ఒక్కరు కాదు ముగ్గురు ఒకటే సార్, ఒక్కరన్నా ఉండదు ధైర్యం సార్ నాకు. వాళ్ళే నాన్న పక్కన కూర్చోలేదను ఇక్కడ చెవు నొప్పానికి ఏం చెప్పదు మప్ప అఖిలప్ప లేదప్పా, సండే హాలిడే ఉందని చెప్పేసి వీకెండ్ లో వచ్చింది. మొన్న ఫ్రైడే రోజు నైట్ 10 అయింది. 2 days హాలిడే ఉంది, మండే కాలేజ్కి వెళ్దామని చెప్పేసి మార్నింగ్ బయలుదేరింది. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా రోడ్లు బాగాలేవని, ఎప్పుడు రిపేర్ చేయరు. డ్రైవర్స్ ని కూడా ఎక్కడెక్కడ రోడ్స్ మంచిగా వేపియారు. గవర్నమెంట్ ఎట్లా చేస్తే రోజు తిరిగేదేనప్పా, అది రాలేదు నిన్న. ఈ గుంత ఏదైతే ఉందో ఈ గుంతని తప్పించాలని టిప్పర్ డ్రైవర్ ఇక్కడ నుంచి ఏదైతే హైదరాబాద్ చేవెళ్ల నుంచి పరిగి రూట్లో వెళ్తున్నటువంటి ఈ టిప్పర్ బస్సు ఈ గుంతను తప్పించాలని సైడ్కి వచ్చారు. ముందు నుంచి వస్తున్నటువంటి బస్సుని ఢీకొనడం ఆ యాక్సిడెంట్ జోన్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనం. దీని మీద ఆ వైట్ చిన్నగా ఉన్నటువంటి వీటిని కూడా స్పీడ్ బ్రేకర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ స్పీడ్ బ్రేకర్స్ తో కొంచెం స్లో అయ్యి ముందుకు వెళ్ళాలని చెప్తారు. కానీ ఈ మధ్య కాలంలో కురిసినటువంటి ఆ వర్షానికి ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు, లక్షలు పెట్టి చదివించింది. ఈరోజు ఆమె అనంతలోకాలపోయిందన్నా. ఆమెను ఎవరు సాదుకునేది? ముగ్గురు కారణం. 4వ వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ. కొండా విశ్వేశ్వరరెడ్డి ఫస్ట్ టర్మ్ నేను చేసిన అంటాడు, రోడ్డు నేను తెచ్చిన అంటాడు. ఫస్ట్ టర్మ్ లో 5 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి నీవు రోడ్డు ఎడ తెచ్చినావు? నేషనల్ హైవే ఎప్పుడు తెచ్చినావు? ఎందుకు ఆగింది? ఎవరైనా అడిగినా? కేవలం ప్రజలు ఎవరైనా అడిగినా? అడగలేరు. మాజీ మంత్రి సబితా రెడ్డి మా ఆడబిడ్డనే, మా తాండ్రు ఆడబిడ్డనే, కానీ పట్టించుకోలే రోడ్డు. నీ పట్టించుకుంటే రోడ్డు వేసింటే ఈ రోజు ఇంతమంది పానాలు ఇవ్వకుండే. రోహిత్ అన్నా చెప్పన్నా, ఇప్పుడన్నా చెప్పు, తాండ్రు పానాలు ఎంతమంది తింటారు? ఆమె మహేందర్ రెడ్డి నీవు యాదా ముగ్గురే కారణం. మేడం చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం, ఎంత ట్రాఫిక్ పోతుంది మేడం? రోడ్ ఏదో పెద్ద చేసినావు మేడం, ఎన్నేళ్ళు అయింది మేడం? నువ్వు పవుకే చెవెల్లా ప్రజల గుండెల్లో ఉంటే కాదు మేడం, పని చూపి మేడం. ఇప్పటికైనా కళ్ళు జరుగు మేడం. పోయినా 17 మంది ఆక్రోశంతో చెప్తున్నా మేడం, మీ మీద కసిలేదు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లక్షలు పెట్టి బాధపడే వాళ్ళం, కానీ ఈరోజు ఆ అన్యాయం మాకే జరిగింది. నాకు ఒకటే పాప, ఈ 2 years చదువుకుంటా మమ్మీ చదివించండి అంటే 3 months అయింది గచ్చిబౌల్లో IIRN కాలేజ్లో. మాకు వాళ్ళకు ఫాదర్ లేడు, నాకు హస్బెండ్ లేడు, కానీ మేము అక్క చెల్లెళ్ళకు ఒకటే పాప. మేము కష్టపడి 2 years చదివిస్తే ఆ పాప ఆ కాళ్ళ మీద నిలబడి తను బతుకుతుందని కష్టపడి చదివించాం మేడం. ఈరోజు నా దగ్గర ఉండే నేనే పంపించిన.
ఈరోజు నా కూతుర్ని కోల్పోయిన, రోడ్లు బాగలేవు, డ్రంక్ అయిన డ్రైవింగ్ చేస్తారు, ఎప్పుడు డ్రింకే ఉంటుంది, ఏ కారు కొద్ది గుద్దుతుందో బయటికి వెళ్ళాలంటేనే భయం. కానీ ఈరోజు నా పాపనే కోల్పోయినా. ఆ పరిస్థితి నాకు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేను. మేము ఇప్పుడు ఏం చేసినా మాకు మా పాప లేని లోటు తీర్చలేరండి. చెట్టు మీద కాకమ్మ కావు కావు అంటే నా కొడుకే వస్తాడాను కొని పాలు తెచ్చి పాశం ఉండుకుంటే ఏ దారి చూసినా. డ్రైవర్ నార్మల్ ఫుల్ రష్ ఉండే, బస్సులో ఫుల్ టైట్ ఉండే. ఈ డ్రైవర్ నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాడు. సడన్గా బ్రేక్ అనుకున్నాను, నాకు తెలియదు లారీ గుద్దినట్టు కూడా. మేము నిల్చొని ఉండే, ఏం కనిపించట్లేదు, మార్నింగ్ అది ఎర్లీ మార్నింగ్ అది ఏం కనిపించట్లేదు. బ్రేక్ అనుకున్నాం, తర్వాత మొత్తం మేము పడిపోయినాం, ఒకరిపైన ఒకరు. మొత్తం కంకర మా పైన పడిపోయింది, మొత్తం కంకర పడింది, అంతా బ్లాంక్ ఉండే, మొత్తం క్లోజ్ ఉండే. 1.5 hours నేను కళ్ళు తిరిగి పడిపోయినా, కంకర్లోనే ఉన్నా. అసలు మొత్తం డస్ట్ వల్ల బ్రీతింగ్ ఆడట్లేదు, వెళ్ళడం అవుతుంది. తర్వాత మా డాడీతో మాట్లాడాలని నాది నేను ఇలా లేస్తూ ఇంకా ట్రై చేస్తుంటే అప్పటికి కంకర్ రిమూవ్ చేస్తుండే. ఇంకా మొత్తం కొట్టుకుంటుంటే ఇంకా 3 అంకుల్ వాళ్ళు వచ్చి లేపడానికి ట్రై చేస్తుండే. బ్యాక్ ఇంకా కాలు ఫ్రాక్చర్ అయింది. నేను ఎంఫార్మసీ చేస్తున్నాను, ఎంఫార్మసీ సెకండ్ ఇయర్. నార్మల్గానే ఉండి అసలు గుద్దిందని కూడా నాకు తెలీదు, అది వస్తుందని కూడా తెలీదు. నేను అంబులెన్స్లోకి వచ్చాక డాక్టర్ వాళ్ళు మాట్లాడుకుంటే అలా తెలుసు. నేను మొత్తం పడిపోయినా, నాకు తెలీదు. నేను లెఫ్ట్లో 2-seater సైడ్ ఉండే, ఆ విండో నియర్ బై ఉంది కాబట్టి తీయడం కొంచెం ఈజీ అయింది. నేను మిడిల్లో ఉన్నాను. తాండూరు నుంచి హైదరాబాద్ పోతున్నాను. ఎక్కడికి వచ్చాక జరిగింది, ఏం జరిగింది అసలు? మండే కూడా దాటిన తర్వాత జరిగింది. బస్సు టిప్పర్ని కొట్టేసింది. బస్సు టిప్పర్ కొట్టిందా? టిప్పర్ వచ్చి బస్సును కొట్టింది. టిప్పర్ వచ్చి బస్సును గుద్దింది. మస్తు డ్రైవర్ కంట్రోల్ చేసింది కానీ కాలేకపోయింది. మీకు చాలా దెబ్బలు తగిలినట్టు. ఈ చెయ్యి కాలు పని చేస్తలేదు, చెయ్యి కాలు లేస్తలేదు, ఇక్కడ స్టిచెస్ పడ్డాయి, మొత్తం బ్లీడింగ్ అయినట్టు మొత్తం మేడం చాలా రక్తం పోయింది. పైనుంచి అవి పడినాయండి, కంకర్ మొత్తం పైన పడిపోయింది. దొడ్డు కంకరే కదా? అవును. ఏ పక్కకున్నారు మీరు బస్సులో? రైట్ సైడ్ లో, డ్రైవర్ వెనకాల. మిడిల్ లో ఉన్నారా, లాస్ట్ లో ఉన్నారా? అది బస్సు ఎక్కడ దాకా కొట్టేసిందో అక్కడనే అదే సీట్లో కూర్చున్నాను మేడం. నా దాకా వచ్చి ఆగిపోయింది. మీరు కంకర పడిందా? మొత్తం పడిపోయింది మేడం. లేచిన అట్లనే లేవగానే సీట్ కూర్చొని కాలు ఇరిగిపోయింది, అట్లే ఉండిపోయినా. ఎంతసేపు ఉన్నారు అట్లా బస్సులో? 2 hours ఉన్నా. 2 hours బస్సులో కంకర మధ్యలోనే ఉండిపోయారు? అట్లే ఉండిపోయాను, ఇక్కడ దాకా ఉండే. తర్వాత పోలీసులు వచ్చి తీశారు. ఒక్కొక్కరిని తీసేసరికి లేట్ అయింది మేడం. ఇద్దరు డ్రైవర్లు అప్పటికప్పుడే చనిపోయారట వాళ్ళు. నా పేరు వెంకటయ్య, పట్నం మహేంద్ర దగ్గర డ్రైవింగ్ డ్యూటీ. అయితే ఎర్లీ మార్నింగ్ 6:30కి బస్సు ఎక్కాం మేడం, వికారాబాద్ డిపో ముందర. బస్సు సీట్లు ఫుల్ ఉన్నాయి, 10-15 మంది నిల్చున్నాం. ఫాస్ట్ వస్తుంది బస్సు. ఈ చిట్టంపల్లి దాటిన తర్వాత అయితే నేను బయట సైడ్ మళ్ళీ నిల్చున్నా మేడం. లారీ వచ్చింది, టిప్పర్ వచ్చింది, నాకు ఐడియా లేదు. ఎక్దమ్ సౌండ్ వచ్చేసింది, ఆల్రెడీ కంకర్ ఈ వరకు వచ్చేసింది. 18 seconds మొత్తం కంకర్, 15 seconds మేడం ఈ వరకు కంకర్ వచ్చేసింది. చాలా మంది మొత్తం డ్రైవర్ సీట్ అనుకున్నారు, మొత్తం చనిపోయింటారు మేడం. కంకర వాళ్ళ మీద పడిపోయింది, సగం బస్సు మొత్తం కంకర పడిపోయింది సార్. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న మాత్రమే కొంతమందికి ఇక్కడ ఉన్నాము. ఆటోలు ఉన్నారు, ఏడుస్తున్నారు. ఒక అమ్మాయి ఉండే, ఒక 2 పెద్ద మనుషులు ఉండే, ఒక ముస్లాం నా పక్కన ఉండే. ఆమె మొత్తం మునిగిపోయింది. అయితే చేతితో నేను కంకర తీశాను మేడం. నాకు 20 వరకు వచ్చింది మేడం. ఈ బాగుంది. ఈలోపు వెనకాల మా గన్మెన్లు ఉన్నారు మేడం, హైదరాబాద్ మన
వాళ్ళు వచ్చేసి అన్న నీవు ఉన్నావు అని చెప్పి వాళ్ళు వచ్చి కంకర తీసేసి ఆ పట్టి పైకి లేపారు మేడం. ఇంకా ముస్లిం చనిపోయింది మేడం నేను తీసే వరకు. మీరు ఇప్పుడు బస్సులో ఎంతసేపు కంకర్లో ఉన్నారండి? అంటే కంకర మీ పొట్టదాకా వచ్చేసిందంటారు, ఎంతసేపు ఉన్నారు? హాఫ్ అన్ అవర్ వరకు ఉన్నాం మేడం. అలాగే ఉన్నారు. అవును మేడం. అంటే కంకర వీళ్ళు తీసిన కొద్దీ ఆ పైకి అంతా వచ్చేస్తుంది మేడం. ఇంకా పడతా ఉంది మేడం. అది టిప్పర్ మీదకి వెళ్ళి మొత్తం తీసిన కొద్దీ పడుతుంది. అలా అయింది మేడం. మీరు అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నారు అంతే కదా? అవును సార్ మేడం. లెఫ్ట్ సైడ్ ఉన్నందుకు నాకు సేవ్ అయింది మేడం. ఎక్కడెక్కడ తాకేయండి మీకు? ఈ తల ఇంజరీ అయింది మేడం. ఇక్కడ కుట్లేశారు. ఈ కాలు మాత్రము కంకర పడ్డందుకు కొద్దిగా వాపు వచ్చింది మేడం. కొద్ది ఈ జాయింట్స్ పెయిన్ వచ్చున్నాయి అట్లా పట్టు. అవును నడవనిస్తలేదు మేడం. ఈ స్పైనల్ కార్డ్ కొద్దిగా క్రాక్ వచ్చిందని డాక్టర్స్ అన్నారు మేడం. ఇట్లా గుద్దినమాట అట్లా కొట్టేసిన మేడం సీటుకు. రెండు వెహికల్స్ కూడా స్పీడ్ ఉన్నాయి. అవును మేడం. స్పీడ్ ఉన్నందుకు అంత యాక్సిడెంట్ అయింది మేడం. బస్ అయితే 65 స్పీడ్ ఉంటుంది మేడం. మేడం అయితే రోడ్డు కూడా బాగాలేదు మేడం. రోడ్ బాగాలేక వాళ్ళ స్పీడ్లో కట్టు కొట్టేసి ఆ మధ్య కట్టు కొట్టాడు మేడం. కట్టు కొట్టేసి ఆ టిప్పరు మధ్యలో వచ్చేసి. అంటే మీరు చూసినంత వరకు బస్సు డ్రైవర్ తప్ప అనిపించిందా అండి? టిప్పర్ డ్రైవర్ నేను బయట చూస్తున్నాను మేడం. చూడలేదు నేను బయట చూస్తున్నా. సౌండ్ వచ్చేసింది. ఏమైందని వరకు మొత్తం కంకర మొత్తం వచ్చేసింది మేడం బస్సులోకి లోపలికి. రెండు ఓవర్లోడ్ బస్సు ఉంది. కంకర ఫుల్ ఉంది మేడం. అది పెద్ద టిప్పర్ అవ్వదుగా మేడం. అక్కడ రైట్ సైడ్ కొంతమంది ఏమన్నా ఇంజూరీ అయింటారు సార్. ఈ కంకర వల్ల వాళ్ళకి మొత్తం పైన పడి ఊపిరి రాలేదు మేడం. చనిపోయారు.